కొన్ని నీడలు ఎప్పటికీ చావవని అంటారు. అవి ఎదురుచూస్తూ ఉంటాయి ఏళ్ల తరబడి, చీకటిలో మౌనంగా. తిరిగి వచ్చేటప్పుడు ఒక అమాయకుల కళ్లల్లో మౌనంగా వస్తారు. చిన్న పిల్లల వణికిపోయే వేళ్లల్లో ఒక తల్లి తన బిడ్డను కాపాడాలనుకుంటుంది. ఒక పిన్ని సాయం చేస్తాననే మాటిస్తుంది. ఇక ఒక పేరు, అది ఈ ఊరి గోడల్లో ఇవాళ్టికి వినిపిస్తుంది. మోలోక్. ఈ కథ ఎటువంటి రాత్రిదంటే, ఆ రోజు మమత ఇంకా నీడ ఎదురెదురు పడతారు. ఏదైతే కనిపిస్తుందో అదైతే నిజం కాదు. సుమతి ఒక మామూలు తల్లి. తను ఇంట్లో గదిలో కూర్చుని పిండి కలుపుతూ ఉంటుంది. తన కూతురు చవి మంచం మీద కూర్చుని ఒక పాత కాగితం మీద డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. పని పూర్తయిన తరువాత సుమతి నవ్వుతూ చవి వైపు చూస్తుంది. చవి, అమ్మా, ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు. చూడు, నేను నీకోసం తీపి రొట్టెలు చేస్తున్నాను. చవి తన డ్రాయింగ్లో మైమర్చిపోయి ఉంటుంది. అప్పుడే సుమతి మళ్ళీ తనతో అంటుంది, చవి, నువ్వు నా మాట వింటున్నావు కదా? ఏం చేస్తున్నావు నువ్వు? చవి తన మాటను పట్టించుకోలేదు. అది చూసి సుమతి కాస్త కంగారు పడుతుంది. తను ముందుకు వెళ్లి చవి డ్రాయింగ్ ని చూస్తుంది. వెంటనే ఆశ్చర్యపోతుంది. చవి చాలా పెద్ద భయంకరమైన రాక్షసుడి బొమ్మను గీస్తుంది. అతనికి పొడవైన కొమ్ములుంటాయి. తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉంటాడు. ఇదేంటి చవి? నువ్వు ఇది ఎక్కడ చూశావు? చవి మొహంలో ఎలాంటి కవళిక లేదు. తను వణికిపోతున్న చేతులతో తలుపు వైపుకి చూపిస్తుంది. అది బయట నిలబడున్నాడమ్మా. అతను ఉదయం నుంచి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సుమతి కంగారు పడుతుంది. తను వెంటనే తలుపు దగ్గరికి వెళ్తుంది. కాని అక్కడ తనకి ఎవరూ కనిపించలేదు. తలుపు దగ్గర ఒక విచిత్రమైన గుర్తు ఉంటుంది. అది ఎద్దు మొహంలా ఉంటుంది. అది చూసి సుమతి మొహం కంగారు పడుతుంది. కొంత సమయం తరువాత ఒక పెద్దావిడ బావిలో నుంచి నీళ్లు పడుతూ ఉంటుంది. ఆమె మొహం కాస్త వెలవెలబోయినట్టుంటుంది. ఆమె నీళ్లు తీసి గిన్నెల్లోకి నింపుతుంది. అప్పుడే సుమతి భయపడిపోయిన పరిస్థితుల్లో పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వస్తుంది. సుమతి, నువ్వెందుకింత భయంగా ఉన్నావు? ఎందుకంత ఆయాసపడుతున్నావు? పిన్ని, మా ఇంటి తలుపుల మీద ఎవరో ఎర్ర రంగుతో ఒక విచిత్రమైన ఉల్టా త్రికోణం ఇంకా కొమ్ము లాంటి గుర్తు వేశారు. పైగా చవి విచిత్రంగా మాట్లాడుతోంది. తనెవరో కొమ్ములున్న రాక్షసుడి బొమ్మ గీస్తోంది. పిన్ని ఆశ్చర్యంతో ఆగిపోతుంది. తాడు తన చేతిలో నుంచి జారిపోతుంది. ఏమన్నావు నువ్వు? ఉల్టా త్రికోణం ఇంకా కొమ్ములా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అతను తిరిగి వచ్చేశాడు. ఎవరు తిరిగొచ్చేశారు పిన్ని? నాకు స్పష్టంగా చెప్పండి. నాకు చాలా భయంగా ఉంది. మోలోక్. అతను ఈ ఊర్లో పాత రాక్షసుడు. 30 ఏళ్ల క్రితం అతను ఈ ఊర్లోని పిల్లలను కోరాడు. అప్పుడు ఊరి వాళ్ళు అతన్ని తరిమేశారు. కాని అతను మర్చిపోలేదు. అతను తన వేట కోసం తిరిగి వచ్చాడు. ఇదంతా మూఢనమ్మకం పిన్ని. ఇవాల్టి కాలంలో రాక్షసుడు పిల్లల్ని ఎవరు కోరరు. ఎవరో ఆటలాడుతున్నారు. ఇది అల్లరి కాదు సుమతి. మోలోక్ వచ్చేశాడు. అతను మీ ఇంటి తలుపు దగ్గరికి చేరుకున్నాడు. నీ కూతుర్ని కాపాడుకోగలిగితే కాపాడుకో, లేదంటే అతను ఆమెను లాక్కొని వెళ్ళిపోతాడు. సుమతి కళ్ళు భయంతో పెద్దవైపోతాయి. రాత్రివేళ సుమతి మంచం మీద పడుకొని ఉంటుంది. చవిని తన గుండెలకు హత్తుకుని ఉంటుంది. తను ఒక భయంతో చవి తల మీద చెయ్యి పెట్టి ఉంచుతుంది. అప్పుడే ఉన్నట్టుండి గట్టి శబ్దంతో గది కిటికీలు తెరుచుకుంటాయి. టేబుల్ మీద ఉన్న లాంతరు కింద పడిపోతుంది. గది పూర్తిగా చీకటిమయమైపోతుంది. సుమతి వెంటనే లేచి కిటికీలను ముయ్యడానికి వెళ్తుంది. బయట మెరుపులు మెరుస్తూ ఉంటాయి. తను కిటికీలను మూసేసి ఎప్పుడైతే వెనక్కి తిరుగుతుందో ఒక మెరుపు వెలుగులో తనకి చెవి తన ఎదురుగా కనిపిస్తుంది. తన కళ్ళు పూర్తిగా తెల్లగా ఉంటాయి. తను నాదే, తనని నాకు అప్పగించు.
నువ్వు ఎన్ని అడ్డుగోడలు కట్టినా నన్ను ఆపలేవో. సుమతి చాలా గట్టిగా అరుస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి చెవిని పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆమె తనని దగ్గరికి లాక్కుంటుందో చెవి తన ఒళ్ళోనే పడిపోతుంది. తన కళ్ళు మళ్ళీ మామూలుగా మారిపోతాయి. తను ఏడుస్తుంది. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. చీకట్లో తను నన్ను పిలుస్తున్నాడు. తను అంటున్నాడు నేను తన కూతుర్నంట. సుమతి తన కూతుర్ని గట్టిగా హత్తుకొని మౌనంగా ఏడుస్తుంది. తను భయపడుతూ కిటికీ వైపు చూస్తుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే సుమతి ఇంట్లో నుంచి బయటికి వెళ్తుందో తనకి తన తలుపు దగ్గర నుంచి ముందు వరకు నల్లని బూడిదతో గీత కనిపిస్తుంది. అది చూసి తనకు అనుమానం కలుగుతుంది. తను ఆ గీత వైపుకి వెళ్తూ ఉంటుంది. ఆ గీత వైపు వెళ్లగానే సుమతి అడవిలో ఒక పాత ఎండిపోయిన చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్లి ఆ గీత అంతమవుతుంది. ఆ చెట్టుకి ఎండుగడ్డితో తయారు చేసిన ఒక బొమ్మ ఉంటుంది. సుమతి దానిని చేతిలోకి తీసుకొని శ్రద్ధగా చూస్తుంది. ఆ బొమ్మ జుట్టు అచ్చం చవి జుట్టులాగే ఉంటుంది. అది చూసి సుమతి భయపడిపోతుంది. అడవి నుంచి వెనక్కి పరిగెడుతుంది. సుమతి పరిగెడుతూ పిన్ని ఇంటికి చేరుకుంటుంది. ఆమె ఆ పిన్నిని పిన్ని ముందు విసురుతుంది. తర్వాత ఏడుస్తుంది. ఏంటిది పిన్ని? దీనికి నా కూతురి జుట్టు ఉంది. నాకు చెప్పండి, ఇదంతా ఎవరు చేస్తున్నారు? పిన్ని ఆ బొమ్మను చూస్తుంది. తన చేతులు వణికిపోతాయి. ఇది మోలోక్ పిలుపు సుమతి. ఎప్పుడైతే తను ఒక బిడ్డను ఎంచుకుంటాడో అప్పుడు తన ఆత్మను ఈ విధంగా బొమ్మలో బంధిస్తాడు. ఇప్పుడు చవి శరీరం ఇక్కడుంది, కానీ తన మనస్సు మొలోక్ దగ్గరికి వెళ్ళిపోయింది. లేదు, నేనివన్నీ నమ్మను. నేను నా కూతుర్ని తీసుకుని ఇవాళే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఏ రాక్షసుడు నా కూతుర్ని తాకలేడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అతను నీ వెనకే వస్తాడు. 30 ఏళ్ల క్రితం నా కొడుకును కూడా తను అలాగే ఎంచుకున్నాడు. నేను కూడా పరిగెత్తే ప్రయత్నం చేశాను, కానీ నేను ఊరి సరిహద్దులు దాటలేకపోయాను. అతను నా కొడుకును తీసుకెళ్లిపోయాడు. నేనేం చెయ్యాలి పిన్ని? నేను నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ నా కూతురికి ఏమీ కానివ్వను. ఏదో ఒక దారుంటుంది కదా. ఒక్కటే దారుంది. ఇవాళ రాత్రి మోలోక్ స్వయంగా వస్తాడు. నువ్వు నీ కూతుర్ని దాచిపెట్టాలి. ఎలాంటి చోట అంటే అక్కడికి నీడ కూడా చేరకూడదు. నేను నీకు సాయం చేస్తాను. సుమతికి ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. రాత్రివేళ సుమతి ఇంటి తలుపు దగ్గర ఒక పెద్ద చెక్క అల్మరాను అడ్డంగా పెడుతుంది. దానితో తలుపు పూర్తిగా మూసుకుపోతుంది. తను ఇంట్లో కిటికీలు అన్నిటినీ మూసేస్తుంది. ఇక గదిలోని పరదాలన్నిటినీ కూడా మూసేస్తుంది. చవి గది మధ్యలో కూర్చుని ఉంటుంది. చవి, అమ్మవైపు చూడు తల్లి. ఇవాళ రాత్రికి నీకు ఏం వినిపించినా నువ్వు నీ కళ్లను మూసుకునే ఉంచాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, సరేనా? చవి ఏ సమాధానమూ చెప్పలేదు. సుమతి తనతో ఏదో చెప్పాలనుకుంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఇంట్లోని లైట్లన్నీ ఆరిపోతాయి. సుమతి భయపడి చవిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే తనకి ఎవరో బరువైన అడుగుల శబ్దం వినిపిస్తుంది. తలుపు ఎదురుగా ఉన్న బరువైన అల్మరా గట్టిగా కదులుతుంది. సుమతి చవిని మరింత గట్టిగా పట్టుకుంటుంది. ఉన్నట్టుండి ఆ అల్మరా తలుపులో నుంచి దూరంగా వెళ్లి పడుతుంది. తలుపు తెరుచుకుంటుంది. నెమ్మదిగా ఎవరో అడుగులు గది లోపలికి వస్తాయి. వచ్చింది ఎవరో కాదు, పిన్నిగారు. కాని ఇప్పుడు తన రూపం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా కనిపిస్తాయి. పిన్ని, మీ కళ్ళు, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? మీరు చెప్పారు కదా మీరు నాకు సాయం చేస్తారని. మీ పిన్ని ఎప్పుడో ఓటమిని అంగీకరించింది సుమతి. అది కేవలం నేను పన్నిన పన్నాగం. నేను నీకు చెప్పాను కదా,
తను నా సొంతం. పిన్ని ఒక చెడు శక్తి ప్రభావంతో సుమతిని గట్టిగా తోసేస్తుంది. సుమతి కింద పడిపోతుంది, స్పృహ కోల్పోతుంది. ఛవి భయపడి వెనక్కి జరగలేదు, స్వయంగా ముందుకు వెళ్తుంది, పిన్ని దగ్గరికి చేరుకుంటుంది. సమయం పూర్తయింది, బలిదానమిచ్చే రాత్రి వచ్చేసింది. ఇద్దరూ చీకట్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత పిన్ని ఒక పాత భాషలో మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఆమె ఎదురుగా ఛవి ఒక గుర్తు పైన కూర్చొని ఉంటుంది. సుమతి ఇంటి బయట ఉన్న గుర్తు అది. ఎప్పుడైతే మంత్రాలు వేగవంతమవుతాయో ఛవి మీద ఒక మెరిసే పొగ కనిపించటం మొదలవుతుంది. నెమ్మది నెమ్మదిగా ఆ పొగ తనని నేల మీద నుంచి పైకి లేపుతుంది. కొన్ని క్షణాల్లోనే ఆ పొగ ఒక భయంకరమైన రూపంలోకి మారుతుంది. దానికి పొడవైన కొమ్ములుంటాయి. శరీరం మనిషి శరీరంలా ఉంటుంది. కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడికి సుమతి చేరుకుంటుంది. నా కూతుర్ని వదిలిపెట్టు. సుమతి పూర్తి శక్తితో పిన్ని దగ్గరికి పరిగెడుతుంది. ఆమెను గట్టిగా తోసేస్తుంది. పిన్ని కింద పడిపోతుంది. అదే సమయంలో మెరిసిపోయే ఆ పొగ గాలిలో మాయమైపోతుంది. ఛవి కింద పడబోతుంది. అప్పుడే సుమతి పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకుంటుంది. ఛవి, లే, నేనొచ్చేశాను. నేను నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్తాను. లే తల్లి. ఉన్నట్టుండి ఛవి తన కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు తను ఇంతకు ముందులాగా మనిషిలాగా లేదు. తన కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. తను సుమతి వైపుకి చూసి ఒక భయంకరమైన చిరునవ్వు నవ్వుతుంది. నీకు అర్థం కావడం లేదమ్మా. మొలోక్కి కావలసింది నా బలి కాదు. అతను నన్ను తన కొత్త పూజారిగా చేసుకోవడానికొచ్చాడు. సుమతి తనని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు ఛవి నువ్వు? మొలోక్కి ఒక స్వచ్ఛమైన నిజమైన తల్లి బలి కావాలి. ఆమె తన ఇష్ట ప్రకారం ఎటువంటి వశీకరణ లేకుండా ఇక్కడికి వచ్చుండాలి. అతను నన్ను ఉపయోగించుకుని నిన్ను ఇక్కడికి పిలిపించుకున్నాడమ్మా. ఇప్పుడు నేను వెళ్తున్నానమ్మా. ఆమె సుమతి వెనక వైపుకి సైగ చేస్తుంది. ఆమె ఒళ్ళోనే ప్రాణం వదిలేస్తుంది. సుమతి ఎప్పుడైతే వెనక్కి చూస్తుందో అప్పుడు తన వెనక మొలోక్ ఉంటాడు. అతన్ని చూసి సుమతి కళ్ళు భయంతో పెద్దవవుతాయి. మొలోక్ తన మెరిసిపోయే కర్రను సుమతి వైపుకి చూపిస్తాడు. వద్దు!